జార్ఖండ్కు చెందిన విశాల్ ప్రజాపతి ఒక డీజే సౌండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లిళ్లలో తన మ్యూజిక్ సిస్టంతో జనాలను ఉర్రూ తొలగించే పని అవుతుంది. వీరికి జార్ఖండ్ అంతటా బుకింగ్స్ వస్తున్నాయి. 2023 ఏప్రిల్ 17న విశాల్ ఇంకా అతని స్నేహితులు ఒక పెళ్లి పని ముగించుకుని జంషెడ్పూర్ వైపు తిరిగొస్తున్నారు. వారి వాహనం ఎప్పుడైతే NH33 మీదుగా తైమారా లోయలోకి ప్రవేశించిందో అప్పుడు డ్రైవర్కు ఒక్కసారిగా కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది. ఆ రాత్రంతా ఈ డీజే బృందం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిస్తే భయంతో గజగజ వణుకుతారు. కానీ నేను చెప్పిన ఆ తేదీని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 17, 2023. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో సమయం వేగం పూర్తిగా మారిపోతుంది. తైమారా లోయకు సంబంధించిన మరిన్ని భయంకరమైన విషయాలను నేను ఈ వీడియోలో వివరిస్తాను. మీరు వీడియోలో విశాల్ పంపిన ఈమెయిల్ స్క్రీన్ షాట్ను చూడొచ్చు. జార్ఖండ్లోని ధన్బాద్ నగరాన్ని కొన్నిసార్లు వాసేపూర్ అని కూడా పిలుస్తారు. ఇదే ధన్బాద్లో సర్జన్కి డీజే అనే చాలా ప్రసిద్ధమైన బ్యాండ్ ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళంతా యజమాని ఇంటి దగ్గరలోనే అద్దె గదుల్లో ఉంటారు. ఇతని సొంతూరు గిరిడి. ఇది ధన్బాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సర్జన్ డీజే వాళ్ళు పెళ్లి మండపాలకు వెళ్లి తమ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. వీరికి 8 నుంచి 10 మంది సభ్యుల బృందం ఉంది. వీరిని వేరువేరు బ్యాండ్లుగా విభజిస్తారు. ఒక్కో బ్యాండ్ ఒక్కో చోట సర్వీస్ చేస్తుంది. విశాల్ ఉండే బ్యాండ్ సాధారణంగా ధన్బాద్ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లకు మాత్రమే వెళ్లేది. అంటే వీరికి ఎక్కువ దూరం ప్రయాణించే సదుపాయాలు ఉండేవి కాదు. నేను ముందే చెప్పినట్లు జార్ఖండ్లో వీరికి మంచి డిమాండ్ ఉంది. ఏప్రిల్ 2023 పెళ్లి సీజన్లో ఒకరోజు వీరికి 2 బుకింగ్స్ వచ్చాయి. ఒకటి రాంచీ నుంచి, మరొకటి జంషెడ్పూర్ నుంచి. సాధారణంగా రాంచీ, జంషెడ్పూర్ ప్రాంతాలను చూసుకునేది ఒకే గ్రూప్. అందుకే యజమాని ఒక ఆలోచన చేశాడు. రాంచీ, జంషెడ్పూర్ చూసుకునే గ్రూప్ను జంషెడ్పూర్ పంపి, విశాల్ గ్రూప్ను రాంచీ పంపి, పని పూర్తయ్యాక మరుసటి రోజు ధన్బాద్ తిరిగి రమ్మని చెప్పాడు. ఈ పద్ధతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విశాల్ బృందం తమ సౌండ్ సర్వీస్ ఇవ్వడానికి రాంచీ వెళ్లడం ఇదే తొలిసారి. ఇక్కడే అసలు విషయం జరిగింది. విశాల్ టీం ఒక ట్రక్లో రాంచీ చేరుకుంది. మరో టీం ధన్బాద్ నుంచి ఒక పికప్ వ్యాన్లో జంషెడ్పూర్ వెళ్ళింది. విశాల్ బృందం రాంచీలోని డంగ్రా చౌక్ దగ్గరున్న కళ్యాణ మండపంలో తమ పని మొదలుపెట్టింది. అక్కడ రాత్రంతా పెళ్లి బృందాన్ని తమ డీజే పాటలతో ఆడించారు. అంతా బాగా జరిగింది. మరుసటి రోజు సామాన్లన్నీ సర్దుకుని ట్రక్లో ఎక్కిస్తుండగా యజమాని నుంచి ఫోన్ వచ్చింది. జంషెడ్పూర్ వెళ్లిన పికప్ వ్యాన్ అక్కడ చెడిపోయిందని చెప్పారు. అందుకే విశాల్ బృందాన్ని తమ ట్రక్ తీసుకుని జంషెడ్పూర్ వెళ్ళమన్నాడు. అక్కడ పెళ్లి హాలులో ఉన్న సామాన్లను కూడా ఇదే ట్రక్లో ఎక్కించుకుని అందరూ కలిసి ధన్బాద్ చేరొచ్చని, అప్పటి వరకు ఇంటికి రావద్దని ఆదేశించాడు. యజమాని ఫోన్ రాగానే వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యారు. రాంచీ నుంచి జంషెడ్పూర్ కేవలం 130 కిలోమీటర్లే కదా అని మెల్లగా ప్యాక్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలైంది. విశాల్ బృందంలో ఉన్న ట్రక్ డ్రైవర్ ఇంతకుముందు వేరే బ్యాండ్లో పనిచేస్తున్నప్పుడు రాంచీ టాటా రూట్లో వెళ్లేవాడు. అతను తన వాహనాన్ని నడిపింది పగటిపూట మాత్రమే. ఈరోజు మాత్రం రాత్రిపూట ఆ దారిలో వెళ్లాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో తమారా లోయ ప్రాంతం కొంచెం ప్రమాదకరమని, అక్కడ సమయం తేడాగా ఉంటుందని అతను విన్నాడు. అందుకే యజమానికి ఫోన్ చేసి, అన్నయ్య 7 గంటలైంది, మేము రాంచీ నుంచి బయలుదేరుతున్నామని చెప్పాడు. 8:30 ప్రాంతంలో మనం ఆ లోయను దాటుతాం. నాకిప్పుడే చాలా భయంగా ఉంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని డ్రైవర్ అన్నాడు. అప్పుడు బాస్, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఒక్కడవే లేవు కదా. ఒకవేళ నువ్వు ఒక్కడవే వెళ్తుంటే వద్దని చెప్పేవాడిని. అంతమంది తోడున్నారు కదా, ఏం పర్వాలేదులే, దేవుడి పేరు తలుచుకుని వెళ్ళండి అని ధైర్యం చెప్పాడు. కానీ సర్జన్ డీజే యజమాని మనసులో ఆ లోయలో ఏం జరుగుతుందో అనే భయం ఉంది. రాంచీ నుంచి కేవలం 10 కిలోమీటర్లు ప్రయాణించి నామ్కుమ్ అనే ప్రాంతానికి రాగానే ట్రక్ ముందు టైర్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. డ్రైవర్ దిగి చూస్తే టైర్ పంక్చర్ అయింది. అది బాగు చేసేసరికి రాత్రి 9 గంటలైంది. అక్కడి నుంచి జంషెడ్పూర్ వెళ్లడానికి ఇంకా 120 కిలోమీటర్లుంది. నామ్కుమ్ దాటి మరో 20 కిలోమీటర్లు వెళ్లేసరికి పరిసరాలన్నీ మారిపోతాయని విశాల్ చెప్పాడు. వారి వాహనం దట్టమైన అడవి లోయ మధ్యలోకి ప్రవేశించింది. కొద్దిసేపటి తర్వాత రోడ్డుకు ఒకవైపు హనుమంతుడి విగ్రహం, మరోవైపు కాళికామాత విగ్రహం కనిపించాయి. ఆ విగ్రహాల పక్కనే తైమారా లోయ అని రాసి ఉన్న బోర్డు కూడా ఉంది. కానీ ఆ లోయలోకి వెళ్లేటప్పుడు విశాల్, అతని స్నేహితులు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ తప్పేంటో నేను మీకు తర్వాత వివరిస్తాను. ట్రక్ ముందు క్యాబిన్లో డ్రైవర్తో పాటు 4 కూర్చున్నారు. వెనుక వైపు జనరేటర్, సౌండ్ సిస్టమ్ ఉన్న చోట మరో 5 కూర్చున్నారు. లోయలోకి ప్రవేశించగానే అక్కడున్న కొన్ని వీధి దీపాలు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. లైట్లు డిమ్ అవుతూ మళ్లీ వెలుగుతూ మిల్క్ మంటున్నాయి. డ్రైవర్ 15-20 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా వెళుతున్నాడు. 2 వైపులా కొండలు, దట్టమైన అడవి. ట్రక్ పైన టార్పాలిన్ కప్పుంది. లోయలో వీస్తున్న గాలికి ఆ టార్పాలిన్ కొట్టుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ వాతావరణం అంతా చాలా భయంకరంగా మారింది. ఇంతలో విశాల్ ఫోన్ మోగింది. వెనుక క్యాబిన్లో ఉన్న మాథ్యూ అనే కుర్రాడు ఫోన్ చేసి, నా ఫోన్లో డేటా అయిపోయింది, రీఛార్జ్ చేయవా అని అడిగాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? విశాల్ రీఛార్జ్ చేయడానికి ఫోన్ తీసి చూస్తే అందులో తేదీ ఏప్రిల్ 16, 2020 అని, సమయం 3 గంటల 2 నిమిషాలని చూపిస్తోంది.
కానీ ఈ సంఘటన జరిగింది 2023లో. ఫోన్ పాడైందేమో అనుకుని విశాల్ దాన్ని పట్టించుకోకుండా రీఛార్జ్ చేసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. కానీ ఇది సాధారణ విషయం కాదు. దీని వెనుక ఉన్న అసలు నిజం మీకు తర్వాత తెలుస్తుంది. వారి ట్రక్ ఎప్పుడైతే తైమారా లోయలోకి ప్రవేశించిందో అప్పటికే అక్కడ గాఢాంధకారం అలుముకుంది. అకస్మాత్తుగా డ్రైవర్కు ముందు కూర్చున్న వారికి 100 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఒక స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సంచి పట్టుకుని బండి ఆపమని చెయ్యి ఊపుతోంది. ఇంత రాత్రిపూట ఈమెక్కడేం చేస్తుంది అని డ్రైవర్ పక్కన వాళ్ళని అడిగాడు. బండి ఆపాలా వద్దా అని చర్చించుకునే లోపే ట్రక్ ఆమె దగ్గరికి వచ్చేసింది. డ్రైవర్ బ్రేక్ వేసి బండి ఆపాడు. కిటికీ అద్దం దించి ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆమె నా ఊరు ముందే ఉంది, అక్కడ దింపగలరా అని అడిగింది. ఆమె గొంతు స్పష్టంగా లేదు. ఇద్దరు మనుషులు కలిపి మాట్లాడినట్లు విచిత్రంగా ఉందని విశాల్ చెప్పాడు. ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి కదా, దగ్గరలో ఊరెక్కడుంది అని డ్రైవర్ అడిగాడు. ఆమె మాత్రం తల కిందకు దించుకుని కళ్ళు పైకి ఎత్తకుండా నా ఊరు ముందే ఉంది, దింపండి అని అదే మాట చెబుతోంది. ఇంతలో వెనుక కూర్చున్న వారి నుంచి విశాల్కు ఫోన్ వచ్చింది. ఎందుకు బండి ఆపారు అని అడిగారు. ఎవరో ఆమె లిఫ్ట్ అడుగుతోంది, డ్రైవర్ ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె ఊరు ముందే ఉందంట్లే అని విశాల్ సమాధానం చెప్పాడు. వెనుక ఉన్న కుర్రాడికి ఏదో అనుమానం వచ్చి టార్పాలిన్ మెల్లగా ఎత్తి బయటకు చూశాడు. అతను చూసిన దృశ్యానికి అతని ఒళ్ళు వణికిపోయింది. విశాల్, త్వరగా డ్రైవర్కి చెప్పి బండి ముందుకు పోనిమని చెప్పు అని నత్తిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు అని విశాల్ అడిగాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏడుస్తూ మీరు ఎవరితోనైతే బండి ఆపి మాట్లాడుతున్నారో అది మనిషి కాదు, అక్కడ మనిషి లేడు, కేవలం కాళ్ళు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. కాదు సోదరా, ఇదంతా వదిలేసి త్వరగా బండి తీయండి అని ఏడవడం మొదలుపెట్టాడు. అది విని విశాల్కు నోట మాట రాలేదు. డ్రైవర్కు చెబుదామంటే భయంతో గొంతు పెగలడం లేదు, ఒళ్ళంతా వణికిపోతుంది. ముందు కూర్చున్న మిగతా వాళ్ళు ఏమైంది విశాల్, ఎందుకలా వణుకుతున్నావు అని అడుగుతుంటే విశాల్ మెల్లగా పక్కన ఉన్న వ్యక్తికి విషయం చెప్పాడు. విశాల్ డ్రైవర్ పక్కనే కూర్చుని ఉండడంతో అతని చెవిలో మెల్లగా అన్నయ్య అది మనిషి కాదు అని చెప్పాడు. అది విన్న డ్రైవర్ ఉలిక్కిపడి పారిపోదామా అన్నట్టు చూశాడు. అతను పక్కన ఉన్న అద్దంలో జాగ్రత్తగా చూస్తే ఆ స్త్రీకి మోకాళ్ల కింద భాగం ఏం కనిపించడం లేదు. ఆమె గాల్లో వేలాడుతున్నట్టుంది. అది చూడగానే డ్రైవర్ భయంతో వణికిపోయాడు. వెంటనే కిటికీ అద్దాలు పైకెత్తేసి యాక్సిలేటర్ తొక్కి గంటకు 60-70 వేగంతో ఆ లోయలో బండిని ముందుకు పోనిచ్చాడు. అందరూ భయంతో బిగుసుకుపోయారు. కానీ ఆ ట్రక్కు 100 మీటర్లు కూడా వెళ్లకముందే మళ్లీ ఆ స్త్రీ ఒక చంటి బిడ్డనెత్తుకుని రోడ్డు దాటుతూ కనిపించింది. ఆమె అలా అకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దాంతో ఆ వాహనం జారి పక్కనే ఉన్న గుట్టను ఢీకొట్టింది. క్యాబిన్లో ఉన్న వాళ్ళంతా షాక్లో ఉండిపోయారు. డ్రైవర్ స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నుదుటి నుంచి చెమటలు కడుతున్నాయి. సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక క్యాబిన్లో ఉన్న ఒక కుర్రాడి తల లోపల ఉన్న జనరేటర్కు బలంగా తగిలి పగిలిపోయింది. నేను ముందే చెప్పాను కదా, జనరేటర్ లోపలే ఉందని. రక్తం కారుతుండడంతో వెనుక ఉన్నవాళ్లు అన్నయ్య ఇక్కడ అబ్బాయి తల పగిలిపోయింది, రక్తం వస్తుంది, కాసేపు ఆపండి అని ముందు వాళ్లకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ బండిని వెనక్కి తిప్పి పక్కకు ఆపాడు. బండి ఒక టైర్ రోడ్డు కిందకు, మరో టైర్ పైకి ఉంది. కిందకు దిగితే ఆ స్త్రీ మళ్లీ వస్తుందేమోననే భయం. కానీ ఆ కుర్రాడికి దెబ్బ తగలడంతో తప్పక దిగాల్సి వచ్చింది. డ్రైవర్ అందర్నీ కిందకు దిగమని చెప్పి టార్పాలిన్ తీయించాడు. తైమారా లోయ మధ్యలో ఆ ట్రక్కు వెనుక నిలబడి గాయపడిన కుర్రాడికి ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఇక 20 సెకండ్ల పాటు చికిత్స జరిగింది. అంతలో ట్రక్కు లోపల ఉన్న జనరేటర్ దానంతట అదే స్టార్ట్ అయిన శబ్దం వచ్చింది. కొద్దిగా శబ్దం వచ్చి ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూశారు. మళ్ళీ ఆ జనరేటర్ స్టార్ట్ అయింది. ఈసారి కాస్త ఎక్కువసేపు నడిచి ఆగిపోయింది. అందరికీ చెమటలు పోస్తున్నాయి. ఆ జనరేటర్ వైపే తదేకంగా చూస్తున్నారు. ఆ బృందంలో ఒక పల్లెటూరు కుర్రాడున్నాడు. ఆ సమయంలో అతనికి ఏమనిపించిందో తెలియదు కానీ జనరేటర్ వైపు చూస్తూ గట్టిగా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇది నీ పరీక్ష అంటూ గట్టిగా అరుస్తున్నాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నావు, ఆపు అని వారిస్తున్నా అతను వినలేదు. అతను తిట్టడం ఆపిన కొన్ని సెకండ్లకి జనరేటర్ శబ్దం ఆగిపోయింది. కానీ అతని వెనుక వైపు నుంచి ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అందరూ ఆ శబ్దాన్ని స్పష్టంగా విన్నారు. ఆ బృందంలో ఎక్కువ మంది హిందువులే. డ్రైవర్ వెంటనే మీ అందరికీ హనుమాన్ చాలీస్ వచ్చా అని అడిగాడు. అందరూ వచ్చన్నారు. క్రైస్తవులు తమకు రాకపోయినా వారితో కలిశారు. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా నిలబడ్డారు. డ్రైవర్ చెప్పగానే అందరూ గట్టిగా హనుమాన్ చాలీస చదవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎంత గట్టిగా చదువుతుంటే ఆ స్త్రీ ఏడుపు అంత గట్టిగా వినిపిస్తోంది. హనుమాన్ చాలీస సగం పూర్తయ్యేసరికి ట్రక్ లోపల నుంచి వస్తున్న ఏడుపు ఆగిపోయింది. పారాయణం పూర్తయ్యాక ఆ స్త్రీ బయటకొస్తుందేమో అని అందరూ ట్రక్ వైపు చూశారు. కానీ ఏమీ జరగలేదు. ఒక 15-20 నిమిషాలు అక్కడే వేచి చూశారు. చివరకు డ్రైవర్ ధైర్యం చేసి వెళ్ళి చూద్దాం రండి అన్నాడు. అందరూ కలిసి వెళ్లి టార్పాలిన్ తీసి టార్చ్ లైట్ వేసి చూశారు.
లోపల జనరేటర్, వారి సామాన్లు తప్ప ఎవరూ లేరు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ట్రక్లో సామాన్లు ఎక్కించారు. తమ్ముళ్ళారా, మీరు హనుమాన్ చాలీసా పాడుతూనే ఉండండి, మనం వెళుతూనే ఉందాం అని డ్రైవర్ గట్టిగా చెప్పాడు. బండి వేగాన్ని పెంచి అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుండు అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి యజమానికి ఫోన్ చేశారు. జరిగిన విషయం అంతా చెప్పారు. దానికి యజమాని, అసలు బండి ఎందుకు ఆపారా? సరే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు నిశ్శబ్దంగా ఏదైనా హోటల్ చూసుకుని పడుకోండి, ఉదయాన్నే జంషెడ్పూర్ బయలుదేరండి అని చెప్పాడు. వాళ్ళు ఒక హోటల్లో ఆగి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు నిద్రలేచాక రాత్రి జరిగిన విషయం అక్కడ స్థానికులకు చెప్పారు. అది విన్న స్థానికులు, ఇక్కడ చాలా హత్యలు ప్రమాదాలు జరిగాయి, అందుకే ఇక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, ఇవి మాకేం కొత్త ఏం కాదులే అన్నారు. రాంచీ జంషెడ్పూర్ హైవే వేయకముందు ఇక్కడ అభివృద్ధి జరగని రోజుల్లో చీకటి పడితే చాలు ఈ ప్రాంతమంతా మావోయిస్టుల ఆధీనంలో ఉండేది. రాత్రిపూట వాహనాలు వెళుతుంటే ఆపి దోచుకునేవారు. ప్రయాణికులు ఎవరైనా సహకరించకపోతే కాల్చి చంపేసేవారు. అలా ఆ లోయలో చాలామంది చనిపోయారు. ఈ ఆత్మల నుంచి రక్షణ కోసమే తైమారా లోయ మొదట్లో హనుమంతుడి, కాళీమాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. అటుగా వెళ్లేవాళ్లు దండం పెట్టుకుని వెళ్లడం ఆనవాయితీ. కానీ రాత్రిపూట మావోయిస్టుల భయం వల్ల ఆగకుండా కనీసం ఒక నాణ్యమైన విసిరి మొక్కుకోకుండా వెళ్లారు. అప్పుడు వీరికి అర్థమైంది, తాము ఆ విగ్రహాలకు దండం పెట్టలేదు, కనీసం నాణ్యం కూడా వేయలేదని. ఈ లోయలోకి ప్రవేశించగానే సమయం గతి మారిపోయింది. ఇందాక విశాల్ ఫోన్లో 2020 అని చూపించింది కదా, ఇలా చాలామందికి జరుగుతుంది. ఫోన్లో భవిష్యత్తు లేదా గతకాలపు తేదీలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలీదు. మరి ఇలాంటి అనుభవాలు, దెయ్యం సంఘటనలు మీ లైఫ్లో ఎప్పుడన్నా ఎదురయ్యాయా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.